నేను స్వరూప పుట్టపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక అపార్ట్మెంట్ లో కానీ ఒక గేటెడ్ కమ్యూనిటీలో కానీ ఓ ఫ్లాట్ తీసుకోవాలి అంటే మనకి 1,00,000 డౌట్స్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం నేను హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలోని హ్యాపీ హోమ్స్ వారి లహరి ట్విన్స్ దగ్గరికి వచ్చాను. ఇది ప్రీమియం రెసిడెన్షియల్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ మొత్తం 2 ఎకరాల్లో G+10 స్ట్రక్చర్ ఉంటుంది. A అండ్ B బ్లాక్స్ ఉంటాయి. ఆల్రెడీ A బ్లాక్ లో 85% ఆక్యుపెన్సీ అయిపోయింది. ఇక B బ్లాక్ త్వరలో కంప్లీట్ కాబోతోంది. ఇప్పుడు గనక లహరి ట్విన్స్ లో మీరు ఒక ఫ్లాట్ బుక్ చేసుకుంటే అద్భుతమైన డిస్కౌంట్స్ ని పొందే అవకాశం ఉంది. నార్మల్ గా మనం ఒక ఫ్లాట్ తీసుకోవాలన్నా, ఇల్లు తీసుకోవాలన్నా ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ చూసుకుంటాం. ఇప్పుడు లహరి ట్విన్స్ కున్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే మియాపూర్ బాచుపల్లి రోడ్ లో మెయిన్ రోడ్డు మీదే ఈ లహరి ట్విన్స్ అనేది ఉంటుంది. అలాగే ఒకవైపు రెసిడెన్షియల్, ఇంకొక వైపు కమర్షియల్ కాంప్లెక్స్ ఒకే చోట మనం చూడొచ్చు. లోపలికి వెళ్దాం, లహరి ట్విన్స్ లో ఉన్న స్పెషాలిటీస్, ఎమ్యూనిటీస్ ఏంటో తెలుసుకుందాం. లహరి ట్విన్స్ అడ్వాంటేజెస్ చెప్పాలి అంటే పెద్ద లిస్టే అవుతుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ, ఫ్యామిలీ ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు హ్యాపీ హోమ్స్ వారి లహరి ట్విన్స్ మేనేజ్మెంట్ నుంచి అజయ్ భూపతిరాజ్ గారు. వారితో మాట్లాడదాం, అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అజయ్ గారు. నమస్కారం. అజయ్ గారు, అసలు లహరి ట్విన్స్ లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి? మేడం, బేసిక్గా ఇప్పుడు మనం చూస్తే మీరు చూస్తున్నారు. సో వీఆర్ మియాపూర్ టు బాచుపల్లి రోడ్లో మెయిన్ 150 ఫీట్ రోడ్కి ఫేసింగ్ చేసి ఉన్నాం ఆల్రెడీ. మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ ఇట్స్ ఫ్రంట్ సైడ్కి ఆల్రెడీ కమర్షియల్ ఉంది. ఇది మొత్తం 2 acres ప్లేస్ అండి. 2 acresలో 2 టవర్స్ మేము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. టవర్ ఏ అండ్ టవర్ బి. ఈచ్ టవర్ కూడా G+10 ఫ్లోర్స్ కట్టాము. టవర్కి 10 ఫ్లాట్స్ చొప్పున మొత్తం 200 యూనిట్స్ ఉన్నాయండి. టవర్ ఏలో ఆల్రెడీ 85% ఆక్యుపెన్సీ అయిపోయింది. అండ్ టవర్ బి నెక్స్ట్ 4 monthsలో మేము కంప్లీషన్ చేస్తున్నాం ప్రాజెక్ట్ అనేది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఏదైతే రోడ్ ఉందో అట్స్ ఆల్రెడీ 4 lane రోడ్ అండి. ఇప్పుడు మీరు లైవ్లో చూస్తే కూడా 6 laneకి ఆల్రెడీ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే కనెక్టివిటీస్ కూడా వెరీ నియర్ టు మెట్రో స్టేషన్ అండి. మియాపూర్ మెట్రో జస్ట్ 5 minutes ఏరియాలో మనం ఉన్నాం. అండ్ ఈవెన్ జస్ట్ మనకి బ్యాక్ సైడ్లోనే వికాస్ కాన్సెప్ట్ స్కూల్ ఉంది. అండ్ సరౌండెడ్స్ సిల్వర్ ఆక్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, లాట్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు ఈవెన్ గచ్చిబౌలి ఐటీ సెక్టర్కి వెళ్ళాలని 20-25 minutesలో ట్రావెల్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ మీరు స్టేషన్కి వెళ్ళాలని, రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకున్న లింగంపల్లి స్టేషన్ దగ్గరలో ఉందండి. సో లింగంపల్లి నుంచి గోదావరి జిల్లాలకు కానీ లేదా ఆంధ్ర వెళ్ళే వాళ్ళకి మంచి ట్రైన్స్ ఉన్నాయి. ఈవెన్ మీరు అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ చూసుకున్న ఎగ్జిట్ 4A మల్లంపేట ఇక్కడ నుంచి 5 minutes డిస్టెన్స్లోనే ఉంది మేడం. స్కూల్స్ ఇవన్నీ కూడా చాలా దగ్గరగానే ఉన్నట్టున్నాయి. అవును మేడం, జస్ట్ మనకి బిసైడే ఇట్స్ వెరీ బిగ్ స్కూల్ అండి. వికాస్ స్కూల్ ఉందండి. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సిల్వర్ ఆక్స్ కూడా వెరీ నియర్ బై, వితిన్ 5 minutes రేడియస్లోనే స్కూల్స్ అన్ని కూడా మనకు ఉన్నాయి. అజయ్ గారు, చాలా మందికి అసలు సొంతిల్లు అనేది ఒక కళ. ఎంతో కష్టపడి డబ్బు కూడబెట్టుకొని ఒక ఫ్లాట్ గానీ ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు. మరి మన లహరి ట్విన్స్ లో అప్రూవల్స్, పర్మిషన్స్ అనేవి ఎలా ఉన్నాయి? మేడం, ఈ లహరి ట్విన్స్ ఆల్రెడీ HMD అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. అండ్ ఈవెన్ డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి కూడా ప్రాజెక్ట్ అప్రూవల్ అయింది. SBI ఉంది, యూనియన్ ఉంది, ICICI, యాక్సిస్, LIC, బజాజ్ ఫైనాన్స్, చాలా బ్యాంక్స్ ఆల్రెడీ ప్రాజెక్టులు ఇస్తున్నారు. ఆల్రెడీ మీకు చెప్పాను 85% ఆక్యుపెన్సీ ఉన్నారని. చాలా లాట్ ఆఫ్ క్లయింట్స్ అందరూ కూడా డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి అప్రూవల్ అయి ఉన్నారు మేడం. ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకుని వాళ్ళు ఆల్రెడీ స్టే చేస్తున్నారు అందరూ. అండ్ బడ్జెట్ కూడా మీరు చూసుకుంటే ఇట్స్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మీరు ఇవాళ ఎక్కడ చూసుకుంటున్నా 10,000, 12,000 per SFT అంటున్నారు. బట్ వీఆర్ గివింగ్ 6,499 అండి. 6,499 రూపీస్లోనే మనం ఇక్కడ SFTకి మనం కోడ్ చేస్తాం ప్రైస్ అనేది. ఈ ఏరియాలో నిజంగా అది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఎస్ మ్యామ్, ఎందుకంటే ఇది మా ఓన్ ల్యాండ్ అండి. బికాస్ వీఆర్ ల్యాండ్ ఓనర్స్ అండి. సో మా ఓన్ ల్యాండ్ కాబట్టి మనం తక్కువ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నాం. ఈవెన్ మీరు ఇప్పుడు కంపేర్ చేసుకున్న ఇక్కడ అన్డివైడెడ్ షేర్ ఏదైతే ఇస్తామో యూనిట్స్కి, ప్లాట్ సైజ్ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి 1 square yard 1,50,000 రూపాయలు ఉందండి ఇక్కడ. సో ఆల్మోస్ట్ 75% ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది మీ ఫ్లాట్ వాల్యూ ఆ ల్యాండ్లోనే మీకు వచ్చేస్తుందండి. అండ్ మీరు ఇక్కడ రెంటల్స్ చూసుకున్న, ఇప్పుడు మంది కొనుక్కున్న వాళ్ళు చాలామంది రెంట్కి ఇచ్చుకున్నారు. ఈవెన్ మా దగ్గర 2 BHK, 2.5, 3 BHK యూనిట్స్ ఉన్నాయండి. 2 BHK అయితే మీకు 25,000 to 30,000 రెంటల్ వస్తున్నాయి. ఈవెన్ 3 BHK కూడా 35,000 to 40,000 బేస్డ్ ఆన్ ద మీ ఫ్లాట్ని బట్టి రెంటల్స్ అనేవి వస్తున్నాయి మేడం. లహరి ట్విన్స్ ఏమో ప్రీమియం రెసిడెన్షియల్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ. మరి ఇక్కడ మెయిన్ పార్కింగ్ అనేది ఎలా ఉంటుంది? పార్కింగ్ యాక్చువల్లీ మనకి గ్రౌండ్ కాకుండా ప్లస్ basement 1, basement 2 ఇచ్చామండి. సో ప్రతి ఫ్లాట్ వాళ్ళకి ఒక కార్ పార్కింగ్ స్పేసెస్గా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ మీకు గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా బైక్ పార్కింగ్స్ అండ్ గెస్ట్ పార్కింగ్స్ మనం ఫ్రీగా, అంటే మెయిన్ రోడ్ కాబట్టి వచ్చిన గెస్ట్లకు కూడా ఇబ్బంది లేకుండా చాలా స్పేసెస్ మన పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి, గెస్ట్ పార్కింగ్ కూడా. అండ్ basement 1, base 2 ద రియల్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి basement 1, basement 2లో మనం పార్కింగ్ ప్రొవిజన్ ఇచ్చాం. నార్మల్గా హైదరాబాద్ నగరంలో భూమి అంటేనే బంగారం.
ఒక్క ఇంచ్ కూడా వదిలిపెట్టరు. అలాంటిది అసలు ఈ టవర్స్ చుట్టూ కూడా ఇంత స్పేషియస్ ల్యాండ్ వదిలేశారు. ఎస్ మ్యామ్, యాక్చువల్లీ నవేడేస్ ఏంటంటే అంతా హజిల్ బజిల్ అంటే అంతా క్లమ్జీగా మీరు అంటున్నారు, క్రౌడీగా ఉంటున్నారు. బట్ ఇక్కడ మీరు చూస్తే కూడా చుట్టూ మనకి గ్రీనరీ మనం ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ మనం స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం, అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, ఇండోర్ మనం జిమ్ ఇస్తున్నాం, బ్యాంకెట్ హాల్ ఉంది, అండ్ ఇండోర్ ప్లే ఏరియా ఉంది, అవుట్డోర్ ప్లే ఏరియా ఇస్తున్నాం. అండ్ ద మెయిన్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఈ రోజు వరకు మాకు ఇక్కడ ట్యాంకర్స్ అనేది వాటర్ అనేది అవసరం పడలేదు. వీ హ్యావ్ అ ప్లెంటీ ఆఫ్ మంజీరా వాటర్ అండి, వెరీ ప్లెంటీ ఆఫ్ వాటర్. సో ఇప్పటి వరకు మనకున్న జస్ట్ ఏదైతే మనం బోర్ వేసుకున్నాం ఉండాలి, అవసరం పడకపోయినా బోర్ వేసుకున్నాం. బట్ ఆ వాటర్ మనం ఓన్లీ ప్లాంటేషన్ వాడుతున్నాం తప్ప పబ్లిక్కి ఏదైతే ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి యూటిలైజేషన్ అంతా కూడా మంజీరా వాటర్ ఇస్తున్నాం అన్నమాట. అజయ్ గారు, టవర్ ఏలో ఆల్రెడీ 85% ఆక్యుపెన్సీ అయిపోయింది కదా, టవర్ బి త్వరలో కంప్లీట్ కాబోతుంది. అవునండి. మాకు ఏదైనా ఒక ఫ్లాట్ చూపిస్తారా? షూర్ అండి, తప్పకుండా, ప్లీజ్ అని వెళ్దాం. అజయ్ గారు, మీదేమో సెమీ గేటెడ్ కమ్యూనిటీ, అవునండి. మొత్తం 200 ఫ్లాట్స్ ఉన్నాయి. అవును. ఏ అండ్ బి 2 టవర్స్ ఉన్నాయి. అవును మేడం. చాలా మంది జనం ఉంటారు, క్రౌడ్ ఉంటారు. ఇప్పుడు చూస్తేనేమో అంతా సమ్మర్ నడుస్తుంది, పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, లిఫ్ట్స్ కి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. మరి లిఫ్ట్స్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఈచ్ టవర్కి మనం 3 లిఫ్ట్స్ రోజున ఇచ్చామండి. 2 స్మాల్ సైజ్ లిఫ్ట్స్ ఉంటాయి, ఈచ్ 8 ప్యాసింజర్స్ అనేది క్యారీ చేస్తుంది. అండ్ 1 బిగ్ లిఫ్ట్ అండి, ఇది 13 మెంబర్స్ పాసేజ్ అండి. అలా 2 టవర్స్కి సెపరేట్ లిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ మీరు అంటున్న పవర్ బ్యాకప్స్ అన్నీ ఆల్రెడీ మనకు ఉన్నాయి. సో ఎక్కడ టెక్నికల్గా ఏ ఇబ్బంది లేకుండా మన ఏవైతే మెయింటెనెన్స్ టీమ్ ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పుడు బ్యాకప్తో రెడీగా ఉంటారు. బాగుందండి. అసలు ఎక్కడ కస్టమర్కి కానీ క్లయింట్కి ఎలాంటి డౌట్ వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం వస్తుందని ముందే గెస్ట్ చేసి అన్నిటికీ ఆల్టర్నేటివ్స్ అరేంజ్ చేశారు. అవును మేడం. సో మీరు ఇందాక కింద ఆల్రెడీ అడిగారు, మన మాటల మధ్యలో అన్నారు ఒక ఫ్లాట్ ఏదైనా చూపిస్తారా అని. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫ్లాట్ అండి. ఇది 1780 SFT 3 BHK మేడం. పర్ఫెక్ట్ వాస్తుతో మేము డిజైన్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ కూడా అన్ని మనం పర్ఫెక్ట్ వాస్తు. దిస్ ఈజ్ యాక్చువల్లీ వెస్ట్ ఫేసింగ్ అండి. కానీ ఇంత పెద్ద హాల్ ఇచ్చారండి, చాలా బాగుంది. ఎస్ మ్యామ్. సో ఇది 3 BHK అండ్ 1780. బేసిక్గా మన దగ్గర ఏంటంటే 2 BHK 1090 ఉంది, 2.5 BHK ఉన్నాయి, 3 BHK ఉన్నాయి. 1090 నుంచి ఈవెన్ 1215, 1290, 1315, 1450 అలా డిఫరెంట్ సైజెస్లో మన దగ్గర ఉన్నాయి మేడం. మనం ఎక్కడైనా ఒక ఇంట్లో కానీ ఒక ప్లేస్లోకి అడుగు పెట్టినప్పుడు అక్కడ మనకి ఒక పాజిటివ్ వైబ్ అనేది కనిపించాలి. ఇక్కడ అడుగు పెట్టగానే నాకు అది అనిపించింది. ముఖ్యంగా వెంటిలేషన్ అండి. వెంటిలేషన్ అలాగే మంచికి గాలి వచ్చేలా కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఈ 2 బెడ్రూమ్స్ అండి. ఎస్ మ్యామ్, ఇది ఒక బెడ్రూమ్ అండి, ఇది ఒక బెడ్రూమ్. 3 BHK అని చెప్పాను కాబట్టి ఇది ఒక బెడ్రూమ్. ఇటువైపు ఇంకొకటి వచ్చింది. అవునండి. ఇక్కడ ఒక కిచెన్, అది కిచెన్, హాల్, డైనింగ్ విత్ హాల్, అండ్ ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ మీకు వాష్ ఏరియా లైక్ హ్యాండ్ వాష్ లాంటి పెట్టుకోవచ్చు కానీ, లేకపోతే డ్రెస్సింగ్ సంథింగ్. అండ్ ఇది ఒక బెడ్రూమ్, అటు బాల్కనీ ఉంటుంది, ఆ బెడ్రూమ్ బాల్కనీ, ఇక్కడ మీకు ఈ హాల్ కూడా బాల్కనీ ఉంటుంది. కిచెన్ కి వాష్ ఏరియా ఉంది మేడం, యూటిలిటీ ఏరియా. ఓకే, యూటిలిటీ అటు సైడ్ కిచెన్ కి వచ్చింది. ఒక్కసారి ఈ బెడ్రూమ్ చూద్దామండి. యా ప్లీజ్ మేడం. అజయ్ గారు, అసలు ఎంత బాగుందండి. వెంటిలేషన్. ఎస్, వెంటిలేషన్ చాలా బాగుంటుందని మీకు సరౌండెడ్ మొత్తం టవర్ కి మీరు ఏ ఫ్లాట్ కి వెళ్ళినా సరే ఇంత వెంటిలేషన్ మీకు ఉంటుందండి. వెస్ట్ అయినా ఈస్ట్ అయినా అన్ని ఫ్లాట్లకు కూడా సేమ్ వెంటిలేషన్ మీకు ఉంటుంది. మంచి ఫ్రీ ఎయిర్ ఉంటుంది, మీకు ఓపెన్ ఎయిర్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మనకి పక్క ప్లేసెస్ చాలా మనకి పెద్ద పెద్ద రోడ్స్ ఉండటం వల్ల కూడా మనకి అడ్వాంటేజ్ మేడం. కానీ బెడ్రూమ్ ని చాలా చక్కగా డిజైన్ చేశారండి. ఎందుకంటే ఇక్కడ చూసారా, ఈ డోర్స్ అనేవి ఎంత బాగున్నాయో, బాల్కనీకి ఇచ్చిన డోర్స్. నార్మల్ గా ఇక్కడ వాల్ పెట్టేస్తారు, ఇక్కడ నుంచి ఒక మహా అంటే ఒక డోర్ ఉంటుంది. అవునండి. కానీ మనం ఏంటంటే ఇక్కడ మనకి హైట్ లో ఉన్నాం కాబట్టి మనం 4th floor లో ఉన్నాం కదా, అండ్ బాల్కనీ పెద్ద బాల్కనీ ప్రొవిజన్ ఇచ్చాం కాబట్టి మనం రండి మేడం. ఆ బెడ్రూమ్, ఆ బాల్కనీ ఈ బాల్కనీకి కలుపుతూ కూడా, అంటే ఆ బెడ్రూమ్ నుంచి ఈ బెడ్రూమ్ కి లెంతీ బాల్కనీ. అంటే ఇప్పుడు ఈవెన్ పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఉన్నారనుకోండి, కిందకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఇక్కడ కూడా వాక్ చేసుకోవచ్చు కావాలంటే. అసలు ఎంత స్పేషియస్ గా ఉంది ఇదంతా, ఇంత ఖాళీ స్థలం వదిలేశారు. అవునండి. నేను ఇప్పుడు మీ 2 టవర్స్ చూశాను, మొత్తం మన లహరి ట్విన్స్ ఎలా ఉంది అనేది గమనించాను. ఎక్కడ చూసినా కానీ ల్యాండ్ విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. దాన్ని బట్టే నాకు అర్థమవుతుంది హ్యాపీ హోమ్స్ వారి లహరి ట్విన్స్ వాళ్ళది చాలా విశాల హృదయం అని. మా కంపెనీ పేరులోనే హ్యాపీ ఉంది మేడం. కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా హ్యాపీ, వాళ్ళు డెఫినెట్లీ బై హార్ట్ ఫీల్ అవ్వాలి. సో అది మేము డెఫినెట్లీ డెలివరీ చేస్తున్నాం. ఎస్ అండి, అసలు మీ కమ్యూనిటీ గురించి, మీ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఒక కస్టమర్ లాగా నిజంగా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఆ బెడ్రూమ్ నుంచి మనం ఇక్కడ ఇంకొక బెడ్రూమ్కి వచ్చాము. ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. అంటే కనెక్టివిటీ భలే ఇచ్చారండి. అవును మేడం. సో అవి డిజైన్ లైక్ సో అంటే నవేడేస్ ప్రతిదానికి ఎక్కడెక్కడ కంజెస్టెడ్గా ప్లాన్ చేస్తున్నారు. సో మాకు ఓపెన్ స్పేస్గా ఇద్దాము. సో ఏదైతే రిమైనింగ్ కమ్యూనిటీస్లో క్లయింట్స్ మిస్ అవుతున్నారో అది మనం ఇక్కడ ఇద్దామనే ఆలోచనతో డిజైన్ చేసిందండి.
అజయ్ గారు, నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ ఇంటీరియర్స్ మాత్రం ఏం చేయలేదు, జస్ట్ మీరు ఒక ఫ్లాట్ ని మీరు హ్యాండ్ ఓవర్ చేస్తారు కస్టమర్ అవునండి, ఇది బేసిక్గా ఏంటంటే మనం బేస్ ఫ్లాట్ మేడం. ఎవరైనా వాళ్ళకి నచ్చినట్టుగా నవడేస్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి బయట ఇంటీరియర్స్ అనేవి. సో బేస్డ్ ఆన్ వాళ్ళ చాయిస్ని బట్టి, వాళ్ళ టేస్ట్ని బట్టి కిచెన్ కానీ లేదా బెడ్రూమ్స్ కానీ డిఫరెంట్ టేస్ట్లో చేయించుకుంటున్నారు. సో మా దగ్గర అందరూ చేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారండి. సో వాళ్ళు ఎగ్జాంపుల్ కస్టమర్ నా బడ్జెట్ ఇది, సో మీరు చేయగలుగుతారంటే ఆ బడ్జెట్లో మనం మంచిగా వాళ్ళకి చేసిస్తాం. లేదు మాకు ఈ ప్లాన్ ఉంది, దానికి ఎంత బడ్జెట్ అవుతుందో అడిగితే ఆ బడ్జెట్ మేము చెప్తాం. వాళ్ళకి నచ్చితే మా ద్వారా చేయించుకోవచ్చు, లేదంటే దే కెన్ గో దేర్ ఓన్ ఐడియాస్. అవును, ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఇంటీరియర్ విషయంలో మంచి మంచి ఇంట్రెస్ట్లు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి తగినట్టుగానే. అయితే ఇప్పటికీ ఇక్కడ ఆక్యుపెన్సీ 85% అయిపోయింది కదా. మొత్తం చూసినప్పుడు నాకైతే ఫ్యామిలీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. చుట్టూ కూడా పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి, మంచి మంచి కమ్యూనిటీస్ అయితే ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎలాంటి ఇంట్లో ఉంటున్నాం కాదు, ఎలాంటి సరౌండింగ్స్ లో ఉంటున్నామో అది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా చాలా అవసరం. ఆక్యుపెన్సీ కొంత అయింది కాబట్టి ఎవరైనా ఆల్రెడీ ఉంటున్న రెసిడెంట్స్ తో మాట్లాడదామా? మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా మీరు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ వ్యూస్ మీరు తీసుకోవచ్చండి. ఎందుకంటే నైబర్హుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు, మన పక్కింట్లో ఎవరు ఉంటున్నారు, రేపు ఏ అవసరం వచ్చినా ఎవరు మనకి ఎలా ఉపయోగపడతారు అనేది కూడా అవసరం. ఇక్కడ ఆల్రెడీ ఉన్న రెసిడెంట్స్ తో మాట్లాడదాం. మీరు ర్యాండమ్ గా తీసుకోవచ్చు, ఏ రెసిడెంట్ అయినా మాట్లాడొచ్చు. ఎవ్రీవన్ దే ఫీల్ వెరీ హ్యాపీ. సో మీరు ర్యాండమ్ గా మీరు ఎవరు కావాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవచ్చు. గుడ్ ఐడియా అండి. మీరే చూసారు కదా, అజయ్ భూపతిరాజు గారు ఇప్పుడు నాకు ఒక ఛాలెంజ్ చేశారు. ఏ ఇంటికైనా సరే మీరు ర్యాండమ్ గా వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూ తీసుకోమన్నారు. పదండి, నేను ఒక ఫ్లాట్ దగ్గరకు వచ్చాను, రెసిడెంట్స్ తో మాట్లాడదాం. వావ్, బాల్కనీని, అది కూడా ఇంటి ముందు ఉన్న స్పేస్ ను కూడా గ్రిల్స్ తో ఓ రూమ్ లా ఎంత చక్కగా అరేంజ్ చేసుకున్నారో. నమస్తే అండి. నమస్కారం. నేను సుమన్ టీవీ నుంచి వచ్చాను. ఈ లహరి ట్విన్స్ గురించి ఒక రివ్యూ ఇవ్వాలి మా సబ్స్క్రైబర్స్ కి, మా ఫాలోవర్స్ కి అని వచ్చాను. తప్పకుండా. మీరు చాలా కాలంగా ఇక్కడ ఉంటున్నారని తెలిసింది. 4-3 ఏళ్ల నుంచి. ఓ, ఎలా ఉందండి లహరి ట్విన్స్? చాలా బాగుందండి. ఇక్కడ మెయిన్ సెంటర్, రోడ్డు మీద అపార్ట్మెంట్, కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయి. 24/7 వాటర్ సప్లై ఉంది, జనరేటర్ బ్యాకప్ ఆల్ రూమ్స్ ఉంది. సో ఎవ్రీథింగ్ మెయింటెనెన్స్ చాలా బాగుంది ఇక్కడ. లహరి ట్విన్స్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎక్కడ చూసినా గానీ స్పేషియస్ గా, కిందంతా కూడా అసలు వెహికల్స్ రావడానికి పోవడానికి, అలాగే పైకి వచ్చినప్పుడు కారిడార్స్. మీరు చూడండి, ఇక్కడ గ్రిల్ పెట్టుకొని ఒక రూమ్ ఏర్పాటు చేసుకునేంత స్పేస్ ఉంది కారిడార్ లో. ఎస్ అండి, ఇలా ఉంటే రెసిడెంట్స్ కి ఎంత హ్యాపీగా ఉంటుందో. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ మాకు, ఎందుకంటే అన్ని నియర్ బై. ఇదంతా కూడా ఎడ్యుకేషన్ లబ్ దగ్గరే. సో పైగా మీలాంటి పెద్దవాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ అనుకుంటా కదా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా దేనికైనా గానీ అన్ని అవైలబుల్ గా మనకి ఆటోలు కానీ బస్సెస్ కానీ ఆల్వేస్ అవైలబుల్. మీ ఇల్లు చూడొచ్చా అండి? నేను మీ ఇల్లు చూడడం అంటే నేను లహరి ట్విన్స్ ని నేను చూడడం, ఇంకో 10 మందికి చూపించడం. చాలా బాగా అరేంజ్ చేసుకున్నారండి. ఇంటీరియర్ ఎంత బాగుందో. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు సీతారాముడు. సీతారాముడు. ఓ, పక్కనే సీత, మీరు రాముడు, ఇద్దరిని కలిపి సీతారాముడు. చాలా బాగుందండి. పెద్దవారు ఉంటున్నారు అంటే మీ టేస్ట్ ఎలా ఉంటుంది, మీ హాబీస్ ఏంటి అనేది మీ ఇల్లు చూస్తుంటేనే అర్థమవుతుంది. చాలా సింపుల్ గా ఉంది. కన్వీనియంట్ కన్స్ట్రక్షన్ కూడా చాలా మోడరేట్ మోడల్ గా కట్టారు. ఓకే, మనం డెకరేట్ చేయడం కూడా చాలా బాగుంది. అది కూడా ఓహో, అవును నిజమే. అసలు కన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడైనా బాగున్నప్పుడు, స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, స్పేషియస్ గా ఉన్నప్పుడు మనం కూడా చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు కదా. ఇప్పుడు మనం ఇలాంటి ఫ్లాట్స్ చూసి ఆ ప్రాజెక్ట్ ఎవరిదో వాళ్ళని చూడాలన్నమాట. హ్యాపీ హోమ్స్ వారి లహరి ట్విన్స్, అంతేనా? చాలా బాగుందండి, నాకైతే నచ్చేసింది. ఇదంతా మీరు చేయించుకున్నారు? ఇది హాల్ చేయించుకున్నది. ఇది అంతా మేము చేయించుకున్నదే. ఓకే, ట్రిపుల్ బెడ్రూమ్ అండి. ట్రిపుల్ బెడ్రూమ్. ఇది హాల్ కమ్ డైనింగ్. ఎంత సేఫ్టీ ఉంటుంది? ఇది 1705. 17.5. ఓకే, 1700 ఎస్ఎఫ్టీ అనుకోవచ్చు మనం. చాలా స్పేషియస్ గా ఉంది. ఇందాక ఒకటి వేకెంట్ ఫ్లాట్ చూసాం కదా, ఇదేమో ఆల్రెడీ ఆక్యుపైడ్ ఫ్లాట్. రెసిడెంట్స్ చెప్పిన తర్వాత ఇక మనకి డౌటే అక్కర్లేదు, వీరు ఇక్కడ చాలా కాలంగా ఉంటున్నారు. పైగా నైబర్హుడ్ ఎలా ఉంటుందండి? నైబర్స్ ఎలా ఉన్నారు? చాలా బాగుంటుంది ఇక్కడ. అందరూ కూడా ఎడ్యుకేటెడ్, అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఒక అవును, వెరీ గుడ్ కల్చర్. అవును, మనకి ఇరుగు పొరుగు అనేది కూడా చాలా అవసరం. మనం ఇల్లు తీసుకుంటున్నప్పుడు మన ఇంటి పక్కన ఎవరు ఉంటున్నారు అనేది కూడా కంపల్సరిగా చూసుకోవాలి. ఇక్కడ మంచి అసోసియేషన్ ఉంది. ఇక్కడ మంచి ఫంక్షన్స్, వినాయక ఫంక్షన్, శ్రీరామనవమి,
అలాగే న్యూ ఇయర్ ఎవ్రీథింగ్ ఓకే, అయితే ఒక పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబమే ఇక్కడ ఉన్నట్టు. చాలా బాగుందండి. మీ ఇల్లు చూసిన తర్వాత నాకు కొన్ని ఇంటీరియర్ డిజైనింగ్ ఐడియాస్ కూడా వచ్చాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సీతారాం గారు, నమస్తే. అజయ్ గారు, మీరు ఒక రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మీరే ఫీడ్బ్యాక్ తీసుకోండి అని ఛాలెంజ్ చేసినప్పుడే మీరు మీ ప్రాజెక్ట్ విషయంలో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనేది నాకు అర్థమైంది. మొత్తానికి హ్యాపీ హోమ్స్ లో హ్యాపీ రెసిడెంట్స్ ఉన్నారండి, నాకు కూడా హ్యాపీగా అనిపించింది. అయితే అజయ్ గారు, ఇప్పుడు నేను వచ్చాను, నాకు డౌట్స్, నాకు కొన్ని క్వెరీస్ ఉన్నప్పుడు అన్ని క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడిగారు. మీరైతే మంచిగా క్లారిఫై చేశారు. మరి ఇంకా చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు, క్లయింట్స్ వస్తూ ఉంటారు, మరి వాళ్ళకి కూడా మీరు అవైలబుల్గా ఉంటారా? డెఫినెట్లీ అండి. బేసిక్గా ఇప్పుడు మేము మేనేజ్మెంట్ సైడ్ నుంచి కాబట్టి హెడ్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్లో ఉంటాము. సో ఇక్కడికి మీరు అంటున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత మన క్లయింట్స్ వస్తూ ఉంటారు, లేకపోతే ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు వర్క్స్ కోసం వస్తూ ఉంటారు. సో మా సిఆర్ఎం టీం ఎప్పుడు ఇక్కడ ఉంటారండి. ఓకే. సో వన్ ఈజ్ షీజ్ అమల అండ్ అనిత. లాస్ట్ అజయ్ గారి అన్ని ఏలే ఉంటాయి మనకి. సో లాస్ట్ 1 year నుంచి దే బోత్ ఆర్ హ్యాండ్లింగ్ హియర్ అండి. సో హైలీ ప్రొఫెషనల్. సో కస్టమర్కి ఏ డీటెయిల్స్ ఉన్నా ఈవెన్ మోర్ దాన్ మాకన్నా ఎక్కువ వాళ్ళు మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఫుల్గా ఇస్తారు. సో కస్టమర్తో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు. లహరి ట్విన్స్ కస్టమర్ రిలేషన్స్ టీమ్ ఇక్కడ ఉన్నారు. అనిత అండ్ అమల ఇద్దరు కూడా భలే యాక్టివ్గా ఉన్నారు. అజయ్ గారు ఇందాక నుంచి మీ గురించే చెప్తున్నారు. ఇంతకీ ఇక్కడికి వచ్చే కస్టమర్స్కి, క్లయింట్స్కి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరేనా చేసేది క్లారిఫై? ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఏంటో చెప్పండి. ఇక్కడ యాక్చువల్గా రెసిడెన్షియల్ ఏరియా ఉంది మేడం. మనకి ఎమ్యూనిటీస్ స్విమ్మింగ్ పూల్, జిమ్, అవుట్డోర్ చిల్డ్రన్స్ పార్క్, ఇండోర్ ప్లే ఏరియా. యాక్చువల్గా ఎమ్యూనిటీస్లో సెమీ గేటెడ్లో ఇన్ని రావాలంటే కష్టం. దట్ మనకి G+10 స్ట్రక్చర్తో విత్ మంజీరా వాటర్ సప్లై. యాక్చువల్గా మంజీరా వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్కే యూజ్ చేస్తారు, బట్ ఇక్కడ మనకి అన్ని యూజెస్కి మంజీరా వాటర్ ఉంది అండ్ 24 hours పవర్ బ్యాకప్ ఉంది. అమల, ఇప్పుడు కస్టమర్స్కి ఎప్పుడు వీలుంటే ఆ టైంలో వస్తూ ఉంటారు కదా, మీరు ఏ టైమింగ్స్లో అవైలబుల్గా ఉంటారు? యాక్చువల్గా అయితే 10 to 6:30 వరకు ఉంటాం మ్యామ్. ఇఫ్ ఇన్ కేస్ క్లయింట్ నీడ్ ఉంటే డెఫినెట్లీ వీఆర్ అవైలబుల్ మ్యామ్. ఓకే. ఇక్కడ రెసిడెంట్స్కి కూడా ఏదైనా ఇష్యూస్, క్వెరీస్ ఉంటే మీరు హెల్పింగ్గా ఉంటారా? యా, డెఫినెట్లీ. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. ఎందుకంటే లహరి ట్విన్స్ ప్రాజెక్ట్ అనేది చాలా క్వాలిటీగా ఉంది, చాలా స్ట్రాంగ్గా కూడా అనిపిస్తుంది. ఇంకా ఎన్ని ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి? మనం ఆల్రెడీ ఇప్పుడు వాక్ త్రూ వెళ్ళామండి, టవర్ ఏ అండ్ టవర్ బి కూడా. సో టవర్ ఏలో 85% ఆక్యుపెన్సీ ఉన్న దాంట్లో ఇంకొక 9 ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ టవర్ బిలో ఒక 16 ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి మేడం ఓవరాల్గా. అయితే కాస్ట్ గురించి మళ్ళొక్కసారి మాకు క్లారిటీ ఇవ్వండి. బేసిక్గా బేస్ ప్రైస్ వచ్చి 6,999 మేడం. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 10,000, 12,000 అన్ని సరౌండింగ్ నడుస్తున్నాయి. బికాస్ ఆఫ్ మాది ఓన్ ల్యాండ్, ఎర్లీగా ఎప్పుడో లాంగ్ బ్యాక్ కొనుక్కొని ఇప్పుడు మేము కన్స్ట్రక్షన్ చేయడం వల్ల కాస్ట్ అంటే మాకు ల్యాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి దాని తగ్గట్టుగా మేము 6,999కి ఇస్తున్నామండి. ప్లస్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. బట్ మీ ద్వారా ఇప్పుడు మీరు ఇంత దూరం వచ్చి మా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చాలా మంచిగా మీరు చేసినందుకు మీ సుమన్ టీవీ ద్వారా ఆ రీల్ చూసి ఎవరన్నా వచ్చామని చెప్తే కనుక తప్పకుండా వాళ్ళకి 500 రూపీస్ తగ్గించి 6499కి తప్పకుండా మేము ఇస్తాం మేడం. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటారు కదా, అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వాళ్ళకి ఏదైనా డిస్కౌంట్ ఆఫర్స్ లాంటివి ఇస్తున్నారా? డిస్కౌంట్ ఆఫర్స్ అంటే మేడం బేస్డ్ ఆన్ ద పేమెంట్ టర్మ్స్. జనరల్గా ఇప్పుడు వాళ్ళు ఓన్గా తీసుకున్న లోన్కి వెళ్ళినా జనరల్గా 1 month, 1.5 month క్లోజ్ చేసుకుంటారండి. సో అలా బేస్డ్ ఆన్ పేమెంట్ టర్మ్స్ని బట్టి ఏదైనా బెనిఫిట్ ఉంటే ఎమ్యూనిటీస్లో కానీ లేకపోతే ఏదైనా కొంతమంది గుడ్ వర్క్ చేయించడం కానీ సో అలాంటివి ఉంటాయి. పేమెంట్ టర్మ్స్ని బట్టి కస్టమర్ టు కస్టమర్ అనేది అది డిఫరెంట్గా ఉంటాయి మేడం ఆఫర్స్. ప్రైవేట్ అలాగే గవర్నమెంట్ అన్ని బ్యాంక్స్ నుంచి కూడా లోన్ ఫెసిలిటీ ఉందా అండి? ఉన్నాయి మేడం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉంటున్న వాళ్ళకి SBI, యూనియన్, ICICI, యాక్సిస్, LIC, బజాజ్ ఫైనాన్స్ వీళ్ళందరి నుంచి కూడా, బజాజ్ హౌసింగ్ నుంచి అందరి నుంచి కూడా తీసుకున్నారు. సో మనం అన్ని బ్యాంక్స్ ఆల్మోస్ట్ ప్రతి బ్యాంకు ఇస్తున్నారు. సో కస్టమర్ పర్టికులర్గా నాకు ఈ బ్యాంక్లో సేవింగ్ అకౌంట్ ఉంది, లేకపోతే నాకు శాలరీ అకౌంట్ మాకు ఇందులోంచే కావాలంటే ఆ బ్యాంక్ నుంచి కూడా మనం ఇవ్వచ్చు. అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి లీగల్గా. సో ఏ బ్యాంక్ నుంచైనా వాళ్ళు తీసుకోవచ్చు. అజయ్ భూపతి రాజు గారు, నేనైతే మనస్ఫూర్తిగా ఫైనల్గా మీకు ఒక్క మాట చెప్పాలి అనుకుంటున్నాను. చెప్పండి మేడం. జస్ట్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంది ఒక వీడియో చూసో లేదంటే మామూలు రివ్యూస్ ద్వారా వచ్చిన కస్టమర్స్ ఎవరైనా సరే చూడ్డానికి వచ్చినా గానీ ఒక ఫ్లాట్, 2 ఫ్లాట్స్ ఖచ్చితంగా బుక్ చేసుకోకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళరండి. అంత బాగుంది. చూసారు కదా, హ్యాపీ హోమ్స్ వారి లహరి ట్విన్స్ ప్రాజెక్ట్ అనేది చాలా బాగుంది. నేనే ఇక్కడికి స్వయంగా వచ్చి అన్ని ఫ్లాట్స్ కూడా చూసి నేను మీకు ఇస్తున్న ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూ ఇది. అయితే త్వరలోనే ఈ టవర్ బి అనేది కూడా కంప్లీట్ కాబోతుంది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే మాత్రం చాలా మంచి ఆఫర్స్, డిస్కౌంట్ కూడా ఉంటుంది. త్వరపడండి, మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి.